నలగే 9వ డివిజన్ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పటేల్ పద్మశ్రీ శ్రీనివాస్ రెడ్డి హస్తం గుర్తుతో ప్రజల ముందుకు వచ్చారు. సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారం, కుక్కల బెడద నివారణ, మహిళా స్వశక్తి సంఘాలకు మహిళా భవన్ ఏర్పాటు, నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పరిపాలనలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు వాళ్ళకు రాలేదు. కానీ రేవంత్ సర్కార్ వచ్చినాక ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి. మా దగ్గర కూడా ఇంకా మేము నోటీస్ చేస్తే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, సీసీ కెమెరాలు కానీ ఎక్కడ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటాం. మేము ఈ 49వ డివిజన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎటువంటి ప్రలోభాలకు లెంగకుండా మాకు అధికారం ఇస్తే, ఇలాగూ మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఆగిపోయిన పనులు చేస్తాం, మళ్ళీ కొత్త పనులు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ అందేలా చేస్తాం. ఎవరైనా అనర్హులు సంక్షేమ పథకాలు అనుభవించినా కూడా వారిని ఏరివేస్తాం. మా రేవంత్ సర్కార్ ధ్యేయం ఒకటి, అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందాం. ఈరోజు చూస్తే చాలా మంది మహిళలు ముందుకు వచ్చి చాలా స్వాగతం పలుకుతున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి రేవంత్ సర్కారులో ఉన్న ఈ పీరియడ్లో ఈ మహిళా కార్పొరేషన్ గెలిపిస్తే వాళ్ళ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని చెప్పేసి మాకు నిరాజనం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే, చాలా మంది వస్తుంటారు, చాలా మంది ప్రలోభాలు చేస్తుంటారు. కానీ ప్రజలు విఘ్నతల ప్రజలు ఒకటే ఆలోచించాలి, ఎవరి వల్ల పనులు జరుగుతాయి. ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ వల్ల పనులు జరుగుతాయా, అధికారం లేని వాళ్ళ వల్ల పనులు జరుగుతాయి. ఏది కావాలో ఆలోచించి ఈ ఒక్క 2-3 రోజుల కోసం చూసుకోకండి. ఈ భవిష్యత్ 5 తరాలు మీరు వేసే ఓటు ఒక్కటి, ఈ ఒక్క ఓటు 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు మారుస్తుంది. కాబట్టి ప్రజలు విఘ్నమైన ప్రజలు ఆలోచించాలి. ఓటు వేసే ముందు ఒకటి ఆలోచించాలి, మీ సమస్యలు ఏంటి, మీ సమస్యలు పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది. కాబట్టి అందరూ ఆలోచించండి. దయచేసి మీరే ఒక్కరే కాదు, ఒక 4-5 కలిసి చర్చ చేయండి. ఎవరికి ఓటు వేస్తే లాభపడతారు, ఎవరికి ఓటు వేస్తే అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆలోచించి ఓటు వేయాలి. ఈ సందర్భంగా మహిళలందరికీ మీ విజ్ఞప్తి, మీ మహిళగా మీ ముందుకు వస్తుంది పద్మశ్రీ, తను ఉన్నత విద్యావంతురాలు. కాబట్టి మీరు ఒక అవకాశం ఇవ్వండి, తను ఏంటో చూపించుకుంటుంది, తన వెంట నేను ఉంటాను. మీకు అన్ని రకాలుగా మేము ముందుండి మేము ముందుకు వస్తాము, మీకు వెన్నంటే ఉంటే సాయం. ఈ 3 రోజులు ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వండి, 5 సంవత్సరాలు మీ వెంట మేము ఉంటామని విజ్ఞప్తి చేస్తాం. జై కాంగ్రెస్. ప్రజలందరికీ నా నమస్కారాలు. తప్పకుండా ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒకసారి అవకాశం ఇవ్వండి. గత పాలకులు చేయనిది, ఇంతకుముందు వాళ్ళు ఉన్నది చేయని తప్పకుండా చేసి చూపిస్తాను. ఒకసారి అవకాశం ఇవ్వండి. గడప గడప ప్రచారంలో భాగంగా మాకు సాదర స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు అందుతున్నాయి. కాబట్టి మాకు వాళ్ళే గెలిపించుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి. పని చేస్తామని గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు.